హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా బజాజ్ ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ చతక్ 3201 స్పెషల్ ఎడిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఎడిషన్ ని స్పెషల్ గా ఆగస్టు నెలలో అమెజాన్ పైన మాత్రమే అమ్ముతుంది. ఆగస్టు తర్వాత మేబీ ఇది డీలర్షిప్ షోరూమ్లలో కూడా రావచ్చు. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ వచ్చేసి బజాజ్ చతక్ యొక్క ప్రీమియం 2024 మోడల్ పైనే బేస్ అయి ఉంది కాబట్టి దాదాపుగా సేమ్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. కాకపోతే కొన్ని మేజర్ చేంజెస్ చేయడం జరిగింది. మరి ఆ డిఫరెన్స్ ఏవో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియో మన ఛానల్ పైన అవైలబుల్ గా ఉంది. మరి వీడియో లింక్ మన ఐకార్డ్ లో ఇచ్చేస్తాను, అక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. ఇక ఈ వీడియోలో మాత్రం మనము బజాజ్ తరపున వచ్చే ఈ స్పెషల్ ఎడిషన్ 3201 ని మరియు ఆథర్ రిస్తా యొక్క రిజితా Z2 కంపారిజన్ చేసి ఈ రెండిట్లో ఏది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఎంత ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది అనే విషయాన్ని మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. మరి వాటన్నిటిని తెలుసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే అన్నిటికన్నా ముందు మనం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రైస్ డిఫరెన్స్ ని తెలుసుకుందాము. చతక్ 3201 యొక్క స్టాండర్డ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,40,444 రూపీస్ తో మొదలవుతుంది. అయితే దీనితో పాటు టెక్ ప్యాక్ యొక్క ధర 5,000 జోడించినట్లయితే ఫైనల్ ప్రైస్ 1,45,444 రూపాయలు పడుతుంది. ఇక ఆథర్ రిస్తా యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసినట్లయితే ఇందులో కూడా 3 వేరియంట్లు రావడం జరిగింది. అయితే స్టాండర్డ్ గురించి కాకుండా ప్రీమియం లో కూడా 2 వేరియంట్ ఇవ్వడం జరిగింది. అందులో 2.9 kWh బ్యాటరీ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,24,999 రూపాయలు, అంటే దాదాపుగా 1,25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఆథర్ కూడా ఒక ప్రో ప్యాక్ ని అందించడం జరుగుతుంది 15,000తో. మరి ఆ ప్రైస్ జోడించినట్లయితే ఫైనల్ ప్రైస్ పడుతుంది 1,39,999 రూపాయలతో. అయితే ఈ ఫైనల్ ప్రైస్ యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఈ రెండిటి మధ్య 5,445 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. అయితే ఈ 5,000 డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బజాజ్ చతక్ పైన వస్తుంది. అంటే బజాజ్ కోసము 5,000 ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ 5,000 ఎక్కువ ఇచ్చి బజాజ్ చతక్ తీసుకోవాలా, లేదంటే తక్కువ ఇచ్చి ఆథర్ రిస్తా తీసుకోవాలా అనే విషయం ఈ వీడియో లాస్ట్ వరకు అర్థమైపోతుంది. అయితే ప్రైస్ డిఫరెన్స్ తెలుసుకున్నాం కాబట్టి ముందుగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో లభించే బేసిక్ స్పెసిఫికేషన్లు ఏం డిఫరెన్స్ లభిస్తున్నాయో తెలుసుకుందాం. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో వేరియంట్స్ చూసుకున్నట్లయితే స్పెషల్ ఎడిషన్ లో ఒక వేరియంట్ మాత్రమే అవైలబుల్ ఉంది. అది స్పెషల్ ఎడిషన్ అనే కన్నా బ్లాక్ ఎడిషన్ అంటే బాగుండేది. అది ఎందుకో మనం ఆ పాత వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అయితే రిస్తాలో మాత్రం 3 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే బేస్ వేరియంట్ వదిలేసినట్లయితే ప్రీమియం లో కూడా 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి. రిస్తా Z 2.9 kWh వేరియంట్ మరియు ప్రీమియం వేరియంట్ వచ్చేసి 3.7 kWh బ్యాటరీతో వస్తుంది. దాని ప్రైస్ మరీ ఎక్కువ ఉంది. దాని స్టాండర్డ్ ప్రైస్ దీని టెక్ ప్యాక్ తో కలుపుకున్న ప్రైస్ తో సమానం అవుతుంది కాబట్టి దాన్ని వదిలేద్దాం, అది ప్రీమియం ఉంది. అయితే పర్ఫార్మెన్స్ మాత్రం సేమ్ లభిస్తుంది. ఫీచర్స్ దగ్గరనే కొన్ని ఫీచర్లు మనకు ఆథర్ రిస్తా ప్రీమియం మోడల్ ఎక్కువ లభిస్తుంది, రేంజ్ ఎక్కువ లభిస్తుంది. అయితే ఇవి రెండు వదిలేసుకున్నామంటే మిగతావన్నీ సేమ్ టు సేమ్ లభిస్తాయి. అయితే మరి ఈ కంపారిజన్ లో మనం 2.9 kWh బ్యాటరీతో వచ్చే రిస్తాని మాత్రమే కంపారిజన్ చేద్దాం. అయితే డిజైన్ చూసుకున్నట్లయితే చతక్ 3201 వచ్చేసి మేజర్ గా ప్రీమియం మోడల్ పైనే ఆధారపడి ఉంది కాబట్టి సేమ్ టు సేమ్ డిజైన్ లభిస్తుంది. కాకపోతే బ్లాక్ కలర్ ఒకటే ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. స్పెషల్ గా ఇక్కడ మొత్తం బ్లాక్ ఎడిషన్ యాడ్ చేయడం జరిగింది. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బజాజ్ యొక్క లెగసీ అంటే మెటల్ బాడీ లెగసీని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా కంటిన్యూ చేయడం జరిగింది. అయితే ఆథర్ రిస్తా చూసినట్లయితే ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డిజైన్ చేయడం జరిగింది. ఇక బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మెటల్ చేసి ప్లాస్టిక్ బాడీ ప్యానల్స్ మనకు ఆథర్ రిస్తాలో లభిస్తాయి. అయితే వీటితో పాటు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో 7" TFT స్క్రీన్ లభిస్తుంది, కలర్ డిస్ప్లే. ఇందులోనే మనము డ్రైవింగ్ మోడ్స్, నావిగేషన్స్, ఏవైతే స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఇందులోనే మనం చూడగలుగుతాము డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇక ఈ డిజైన్ ఈ బిల్డ్ క్వాలిటీతో లభించే కలర్స్ చూసుకున్నట్లయితే మనకు చతక్ 3201 లో ఒక స్పెషల్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్, బ్రొక్లిన్ బ్లాక్ కలర్ మాత్రమే మనకు లభిస్తుంది. అయితే మిగతా వేరే కలర్లు మీరు చూస్ చేసుకోవాలనుకుంటే ప్రీమియం మోడల్ ని తీసుకోవచ్చు. ఆథర్ రిస్తాలో మాత్రం 3 సింగిల్ కలర్లు, 4 డ్యూల్ ట్యూన్ కలర్స్ లభిస్తాయి. అంటే రౌండ్ ఫిగర్ 7 కలర్స్ లభిస్తాయి. ఇక సేఫ్టీ కోసం ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. ఇక వీటితో పాటు డైమెన్షన్ చూసుకున్నట్లయితే మేజర్ గా ఏవైతే పనికొస్తాయి అవి మాత్రం చూసుకున్నట్లయితే చతక్ 3201 లో 1330 mm వీల్ బేస్, 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక ఆథర్ రిస్తాలో 1285 mm వీల్ బేస్, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక వీటితో పాటు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేమ్ 12" అలాయ్ వీల్స్ లభిస్తాయి ఫ్రంట్ అండ్ రేర్ లో. ఇక స్కూటర్ లో అత్యంత ముఖ్యమైనది, ఎక్కువగా పనికొచ్చేది బూట్ స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చతక్ 3201 లో 2 బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఫ్రంట్ లో గ్లో బ్లాక్స్ ఇవ్వడం జరిగింది 5.5 లీటర్స్ తో. ఇక రేర్ సైడ్ అండర్ సీట్ కింద 31 లీటర్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. రౌండ్ ఫిగర్ వచ్చేసి 26.5 లీటర్ బూట్ స్పేస్ లభించడం జరిగింది. కాకపోతే కంపెనీ 27 లీటర్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక
ఆథర్ రిస్టాలో చూసుకున్నట్లయితే మేజర్ గా దీన్ని పెద్ద అడ్వర్టైజ్ చేసింది ఆథర్ రిస్టా. 34 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ లభిస్తుంది. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల బేసిక్ స్పెసిఫికేషన్ల మధ్య డిఫరెన్స్. దాదాపుగా సేమ్ కనిపిస్తున్నాయి, కాకపోతే ఆథర్ రిస్టాలో కొంచెం బెటర్ బూట్ స్పేస్ లభిస్తుంది, బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక ఈ బేసిక్ స్పెసిఫికేషన్లతో పాటు మేజర్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో 0 to 40 km/h ఎక్సలరేషన్ ఓన్లీ 4.7 సెకండ్స్ లో అయిపోతుంది. అయితే ఈ ఎక్సలరేషన్ తో పాటు చతక్ 3201 లో 73 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఈకో స్పోర్ట్స్ టెక్ ప్యాక్ లభిస్తాయి. ఒకవేళ టెక్ ప్యాక్ తీసుకుంటే, టెక్ ప్యాక్ లేదంటే ఈకో మోడ్ ఒకటే వస్తుంది. ఇక ఆథర్ రిస్టాలో 80 km/h టాప్ స్పీడ్, ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి లాట్స్ ఆఫ్ డ్రైవింగ్ మోడ్స్ లభిస్తాయి. అంటే ఈకో స్పోర్ట్స్, సిటీ, లింప్ మోడ్, మ్యాజిక్ మోడ్ లాంటి ఎన్నో ఫీచర్లు ఇస్తున్నారు వీళ్ళు. అవన్నీ అవసరం లేదు అనుకుంటా, అవన్నీ మనం ఎక్కువగా యూజ్ చేయం, 3-4 యూజ్ చేస్తాం. ఒకటి ఈకో మోడ్ ఉంటుంది, ఒకటి స్పోర్ట్స్, ఒకటి రివర్స్ మోడ్. ఇవి మేజర్ గా యూజ్ అయ్యేది. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ మోడ్ అని, లింప్ మోడ్ అని ఎన్నో ఆథర్ ఇస్తుంది ప్రో ప్యాక్ తీసుకుంటే. ఇక ఈ స్పీడ్ ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరుగుతుంది. చతక్ లో సైడ్ మౌంటెడ్ మరియు ఆథర్ రిస్టాలో మిడ్ మౌంట్ మోటార్ లభిస్తున్నాయి. మరి ఈ మోటార్ తో లభించే పవర్ చూసుకున్నట్లయితే చతక్ 3201 లో 4.2 kW పీక్ పవర్, 22.7 Nm టోర్క్ లభిస్తుంది. మరి ఆథర్ రిస్టాలో 4.3 kW పీక్ పవర్, 22 Nm టోర్క్ లభిస్తుంది. ఈ మోటార్ పర్ఫార్మెన్స్ కాకుండా చతక్ 3201 లో 22.8 డిగ్రీ గ్రేడబిలిటీ, ఆథర్ రిస్టాలో 15 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తాయి. ఇక మేజర్ గా మనం ఎక్కువ ఫోకస్ చేసే విషయం అంటే రేంజ్ గురించి చూసుకున్నట్లయితే చతక్ 3201 లో 136 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. అదే ఆథర్ రిస్టాలో 123 km సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. దాదాపుగా రెండింటి మధ్య 13 కిలోమీటర్ల రేంజ్ డిఫరెన్స్ వస్తుంది. మరి ఈ రేంజ్ ని ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ లో లిథియం అయాన్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. కాకపోతే సైజ్ పరంగా, కెపాసిటీ పరంగా డిఫరెన్స్ లభిస్తుంది. చతక్ 3201 లో 3.2 kWh బ్యాటరీ లభిస్తుంది IP67 రేటెడ్ తో. మరి ఆథర్ రిస్టాలో మాత్రం 2.9 kWh బ్యాటరీ లభిస్తుంది, సేమ్ IP67 రేటెడ్ తో వస్తుంది. ఇక ఈ బ్యాటరీలను ఫుల్ చార్జ్ చేయడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లో డిఫరెంట్ చార్జర్ లభిస్తుంది. చతక్ 3201 లో ఆన్ బోర్డ్ చార్జర్ లభిస్తుంది. దానిని పెట్టి ఒకవేళ ఇంట్లో చార్జ్ చేసినట్లయితే 80% 3.5 గంటల్లో చార్జ్ చేయవచ్చు. అదే 100% చార్జ్ అవ్వడానికి 5 గంటల 50 నిమిషాల సమయం పడుతుంది. అంటే దాదాపుగా 6 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది చతక్ 3201. ఇక ఆథర్ రిస్టాలో చూసుకున్నట్లయితే 350 వాట్ పోర్టబుల్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనిని ఇంట్లో పెట్టి చార్జ్ చేసినట్లయితే ఆథర్ రిస్టాని 0 to 80% చార్జ్ 5 గంటల 45 నిమిషాల్లో చేయవచ్చు. అదే ఫుల్ చార్జ్ అవ్వడానికి 8.5 గంటల సమయం పడుతుంది. అయితే ఈ ఛార్జింగ్ సమయాన్ని తగ్గించడానికి ఆథర్ ఎనర్జీ రిస్టాలో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీరి యొక్క ఆథర్ గ్రిడ్ లో 10 నిమిషాలు చార్జ్ చేసినట్లయితే 15 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అయితే ఇవే కాకుండా ఈ రెండు కంపెనీలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 3 years వారంటీ లభిస్తుంది. కాకపోతే చతక్ 3201 లో 50,000 కిలోమీటర్ పైన లభిస్తుంది. అయితే ఆథర్ రిస్టాలో మాత్రం 30,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. కాకపోతే ఆథర్ రిస్టాలో ప్రో ప్యాక్ తీసుకుంటాం కాబట్టి 5 years లేదా 60,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది. ప్రో ప్యాక్ తీసుకున్నపోతే 3 years లేదా 30,000 కిలోమీటర్ పైన వారంటీ లభిస్తుంది, స్టాండర్డ్ వారంటీ. అయితే ఇవి ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల మేజర్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు దాదాపుగా సేమ్ బేసిక్ స్పెసిఫికేషన్లతోనే వస్తాయి. కాకపోతే ఆథర్ రిస్టాలో బూట్ స్పేస్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా లభిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మోటార్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. కాకపోతే చతక్ 3201 లో మనకు బ్యాటరీ ఎక్కువగా లభిస్తుంది. అదే విధంగా రేంజ్ కూడా ఎక్కువ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాటరీని చార్జ్ చేయడానికి ఏదైతే సమయం పడుతుందో అది తక్కువగా బజాజ్ చతక్ 3201 లో. ఒకవేళ రిస్టాలో లభించే పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే స్పీడ్ ఎక్కువ లభిస్తుంది. దానితో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్టాండర్డ్ ఛార్జింగ్ ఒకవేళ మాట్లాడుకున్నామంటే ఇది చాలా ఎక్కువ సమయం ఉంది. 8.5 గంటల సమయం అంటే మామూలు విషయం కాదు, మొత్తం నైట్ మొత్తం పెట్టాల్సిందే. అయితే దీనితో పాటు వారంటీ ఎక్కువ లభిస్తుంది ఒకవేళ ప్రో ప్యాక్ తీసుకున్నట్లయితే. మరియు ఏది కొనాలనే విషయానికి వస్తే చతక్ 3201 లో 5,500 ఎక్కువ ఇచ్చి తీసుకున్నట్లయితే మెటల్ బాడీ, రేంజ్ ఎక్కువ లభిస్తుంది. అదే విధంగా స్టాండర్డ్ ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ ఉంది. ఒకవేళ మీ దగ్గర ఆథర్ యొక్క ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ అవైలబుల్ ఉంది మీ దగ్గరలో, అయితే మీరు ఆథర్ రిస్టాని తీసుకోవచ్చు. దీనిలో మంచి పర్ఫార్మెన్స్ తో పాటు బూట్ స్పేస్ ఎక్కువ లభిస్తుంది, చూడడానికి కూడా బెటరే. అయితే ఈ రెండు కంపెనీలు కూడా ట్రస్టెడ్ కాబట్టి మీరు ఈ రెండులో ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే మీ దగ్గరలో ఇక్కడ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ లేవు ఆథర్వి, అయితే మీరు తప్పకుండా బజాజ్ చతక్ నే తీసుకోవచ్చు. ఎందుకంటే స్టాండర్డ్ ఛార్జింగ్ టైమే మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి మార్నింగ్ ఒకవేళ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, నైట్ పెట్టడం మర్చిపోయారు అనుకోండి, ఆథర్ రిస్టా మార్నింగ్ పనికిరాదు. 8.5 గంటలు ఛార్జింగ్ పైన పెట్టాలి. అట్లీస్ట్ ఆఫ్ ఛార్జింగ్ చేసుకోవడానికి కూడా 5.5 గంటలు సమయం పడుతుంది. మరి అంత సమయం మనం మార్నింగ్ ఇచ్చినామంటే మొత్తం దినం మొత్తం గడిచిపోతుంది, ఇక ఛార్జింగ్ చేసే టైమే దొరకదు. అయితే ఫ్రెండ్స్ ఇవి చతక్
ఎఫెక్ట్ 3201 స్పెషల్ ఎడిషన్ మరియు ఆథర్ రిస్తాల మధ్య ఫుల్ డీటెయిల్ కంపారిజన్. అయితే ఈ కంపారిజన్ తర్వాత మీరు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇదే విధంగా డైలీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క వీడియోస్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.